హాయ్ గైస్, ఈరోజు మనమైతే తిరుపతికి వెళ్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబర్ చేసి లైక్ చేసి షేర్ చేయాలి. ప్రజెంట్ మనమైతే అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాం. స్టార్ట్ చేసిన మెట్లెక్కేది. ఓకే, చూడండి, జనాలు చాలా క్రౌడ్గా ఉంది. కానీ బట్ ఈ వ్యూ మాత్రం చాలా నచ్చిందండి. అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళేదానికి 3550 మెట్లు అయితే ఉన్నాయి. దూరం వచ్చేసి 12 కిలోమీటర్లు అయితే తిరుమలకి చేరుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, భక్తులు అయితే కలకలాడుతుంది. చాలా మంది భక్తితో వస్తారు ఇక్కడ. ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని. బట్ ఇక్కడ నుంచి మనము మెట్లు మార్గం అనేది స్టార్ట్ చేస్తాము. ఇక్కడ పసుపు, కుంకుమ, కర్పూరము చాలా కొందరైతే కలిపి నడుచుకుంటూ వెళ్తారు. ఈ అలిపిరి మెట్ల నుంచి తమ కోరికలు నెరవేర్చి సో ఇక్కడైతే మనం చూడండి, ఈ మండపం అన్నమాట, గోపురం అయితే ఉంటుంది. ఇక్కడ ఎంత వేడి ఉన్నవాడు చాలా చల్లగా ఉంటుంది ఈ ప్రదేశం ఇక్కడ. సో ఇక్కడ మనమైతే బ్యాగులు చెకింగ్ చేసుకుంటాం, ఏముండే కానీ కింద అయితే బ్యాగ్ ఇవ్వచ్చు. బట్ కొందరు బ్యాగ్ మోసం ఉంటాం. మనమైతే తిరుమలలో చేరుకున్నాము. బట్ మెట్టు మార్గం మధ్యలో నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ లేదు. నేను రాత్రి స్విచ్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడ నేనైతే స్నానం చేసుకొని అలా బయటకు వచ్చి తిరుగుతున్నాను. నా దర్శనం వచ్చేసి రేపు ఉదయం మార్నింగ్ 5 AM అన్నారు. సో నేను ఈ టైం తిరుగుతూ ఉన్నాను. నేను సింగిల్గా వచ్చాను కదా. సో అలా తిరుగుతున్నాను. వెనకాలైతే వెంకటేశ్వర స్వామి ఉంటారు. చాలామంది ఆ వెంకటేశ్వర స్వామి స్టాట్యూ దగ్గర అయితే చాలామంది ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా దిగాలనుకున్నాను, బట్ నాకు ఈ ఫోటో తీసేట ఎవరు లేరు. సో నేను నా ఫ్రంట్ కెమెరా పెట్టుకుని అలా తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ చూడండి, జనాలు దర్శనం కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఫ్రీ బస్ అయితే ఎక్కానండి, ఎందుకంటే మనకేమో భద్రం దర్శనం. సో నేను ఏం చేశానంటే బస్సు ఎక్కిన, మొత్తం మీకు ఈ వీడియో కవరేజ్ చేయాలని చెప్పి నేను ఈ బస్సు ఎక్కిన. మొత్తం చూడండి, మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ అన్నీ చూసింటారు. ఒకవేళ తిరుమలకి పోయి వచ్చిన వాళ్ళైతే ఈ ప్లేస్ అన్నీ ఆల్రెడీ ఈ ప్లేస్ మీరు చూసామనుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఈ నైట్ 7 or 8:30 అవుతుంది ఆ మధ్య. కానీ ఫుల్ ట్రాఫిక్ అండి. అబ్బా నేను ఏం ట్రాఫిక్, తిరుమలలో కూడా ట్రాఫిక్ అంటే ఆశ్చర్యం వస్తుంది. చూడండి, బస్సుకి ఇంతమంది జనాలు ఉన్నారు. ఫ్రీ బస్సు అయితే వీడియో మాత్రం బాగా చేశాను. అంటే మంచి ప్లేస్లు అయితే లొకేషన్ క్యాప్చర్ చేశాను. మీరు వీడియో చూసే పోయే కొద్దీ మీకు ఉంటుంది చూడండి. అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ భక్తులు. కొందరు దర్శనం అయిపోయింది, కొందరు దర్శనం కాలేదు. సో రూమ్స్ వెళ్తున్నారు ఐ థింక్. అయితే కార్లు మాత్రం భలే ఉన్నాయండి తిరుమలలో మాత్రం. బస్సుల కన్నా ఎక్కువ కార్లే చూసాను నేనైతే. చాలా మంచి కొత్త కార్లు, కొత్త మోడల్స్ న్యూ. ఇక్కడ సిఆర్వి అంటే ఏదో నాకు అర్థం కాలేదు ఫస్ట్. చూడండి, మ్యూజియం అండి. అబ్బా హైలైట్. కానీ లోపలికి అయితే మనకు ప్రవేశం లేదు. బట్ బయట నుంచి కవరప్ చేశాను. అక్కడే ఒక పెళ్లి జరుగుతున్నదండి. ఇంకొక పెళ్లి కూడా జరుగుతుంది హైలైట్. కానీ తిరుమలలో పెళ్ళి అవుతుంది, కళ్యాణ మండపాలు ఉంటాయో నాకు ఇది తెలియదు. ఫస్ట్ టైం ఈ బస్సు ఎక్కిన ద్వారా తెలిసినది. కొందరు అంటూ ఉంటారు, నీకు తెలియదు అంటారు. నిజంగా నాకు తెలియదండి, తిరుమలలో కళ్యాణ మండపం ఉంటాయని మనం పెళ్లి చేసుకోవచ్చు అని. అంటే బట్ వేరేలాగా పెళ్ళి అనుకున్నారు. చాలామందికి తెలియదు. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే తొండమనే చక్రవర్తి ఈ తిరుమల ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమేణా తర్వాత పాండవులు, చోళులు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. కొన్ని ఆలయాల కట్టడాలు నిర్మించారండి. సో మనమైతే ప్రజెంట్ అన్నదాన సన్నిధికి అయితే వెళ్తున్నాము. అదన్నీ వేగమామ సన్నిధి అంటారు. కానీ ఇక్కడ చూడండి, జనాలు పాపం ఏమన్నా ఉన్నారు. బట్ ఈ రూట్ నుంచి అయితే మనం మళ్ళీ మరోసారి మ్యూజియం చూడాలనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ మ్యూజియం చూసినా. అయితే ఇప్పుడైతే బాగా క్లారిటీ చేసాను నేను అనుకుంటున్నా.
మరి కింద కామెంట్లు పెట్టండి ఇలా విషయం. ఇక్కడ మనము ఈ వీడియో మాత్రం 2 times తర్వాత తీయలేదు, 3rd time ఇది తీసాను. అందుకు కొంచెం బాగుంది. ఇది మీకు ఆల్రెడీ టోల్ గేట్ అని తెలుసు, ఐ నో దట్ వన్. ఆ టోల్ గేట్ అనే వరకల్లా ఆ సర్కిల్ అయితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నైట్ అయితే ఆ లైట్ సెట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండాలి, నాకు నచ్చింది. సో సర్కిల్ అయితే చెప్పినా కదా బాగా నచ్చింది. అయితే ఫ్రీ బస్ అయితే కనీసం అంటే ఒక 4 to 5 times అయితే ఎక్కానండి బాగా. ఇవన్నీ మనకు రూమ్స్ అండి, చిన్న చిన్న. ఫైనల్గా నాకైతే దర్శనం బాగా అయిందండి. సాక్షాత్ ఆ 2 కళ్ళు నాకు సరిపోలేదు దేవుని చూడడానికి. అబ్బా శ్రీ ఓం నమో వెంకటేశాయ, అబ్బా అబ్బా ఏమన్నా ఉన్నాడు దేవుడు. అబ్బా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం నాకైతే బయటకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడెప్పుడు మొబైల్ తీసి ఎప్పుడప్పుడు మీకు చెప్తామన్న ఆతృత అయితే ఉన్నది. కానీ ఇక్కడ ఏదో చెప్తున్నా చూడండి, మార్నింగ్ నాకు 6:30 కల్లా బయటకు వచ్చేసాను దర్శనమై. ఆ వ్యూ తీసాను, నేను క్యాప్చర్ చేసిన, సూపర్గా ఉన్నది. బాబా హైలైట్. దర్శనం అయితే బాగా జరిగింది. నైట్ నాకు 2-3 hours అయితే పట్టింది దర్శనానికి. ఇక్కడ మార్నింగ్ ఏదో ఇక్కడ పాటలు పాడుతున్నారు. సో అప్పటికే రెడీ చేస్తుంటున్నారు షూట్ చేయడానికి, లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. సో అప్పుడు మనం వెళ్ళాం, అక్కడ షూట్ చేసాం. కొంచెం చూడండి, ఆల్రెడీ మీకు చెప్పిన ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే తొండమాన్ అనే చక్రవర్తి అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. చోళులు, పాండ్యులు ఈ దేవాలయానికి చాలా అభివృద్ధి చేయడానికి చాలా దోహదపడ్డారు. అందుకే ఈ వ్యూ అయితే మనకు బాగా వచ్చిందండి. ఇక్కడండి ఏమైనా ప్రోగ్రామ్స్ జరగాలన్నా మన టీటీడీ లైవ్ ప్రోగ్రామ్స్ ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. ఇక్కడ జనాలు అయితే బాగా కిటికీలు నడుచుకున్నాం మార్నింగ్ పూట. నేను పోయేటప్పుడు సుప్రభాత సేవ స్టార్ట్ చేయలేదు, నేను దర్శనం అయిన తర్వాత సుప్రభాత సేవ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఒకటి గమనించాలండి, నేను దర్శనం చేసేటప్పుడు కింద ఉండే పూజారి శ్రీవారి పాదాలను కడుగుతున్నది. ఆ దృశ్యం అయితే చూశాను, చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆ దృష్టం కూడా కలగాలి కదండి, శ్రీవారి పాదాలు కడిగి ఎవరన్నా చూస్తారు. ఈ వీడియో నచ్చితే నాకు ఒక సబ్స్క్రైబర్ చేయండి.